వెన్ను సమస్యలో ఎంఆర్ఐ ఎప్పుడు అవసరం, ఎందుకు అవసరం? నేను డాక్టర్ శ్రీకాంత్ గాని కళ్యాణి హాస్పిటల్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్స్రేలో మనం ఓన్లీ ఎముకలు మాత్రమే చూడగలుగుతాం, కానీ ఎంఆర్ఐ అంటే బేసికలీ మనం ఒక 3 డైమెన్షన్ స్టడీ చేస్తామండి. మనం వెన్నులో ఎముకలు ఉంటాయి, డిస్క్లు ఉంటాయి, నరాలు ఉంటాయి, మసిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చూడాలంటే మనకి ఎక్స్రే వీల్ కాదు, దీనికి ఎంఆర్ఐ అవసరం పడుతుంది. ఎంఆర్ఐలో ఈ స్ట్రక్చర్స్ అన్ని వెరీ వెరీ క్లియర్ గా కనిపిస్తాయి. ఎంఆర్ఐ ఏ వెన్ను సమస్యలలో అవసరం వస్తుంది. కొంతమంది పేషెంట్స్ మెడ నొప్పితో వస్తారని వాళ్ళకి అవసరం వస్తే ఎక్స్రే తీపిస్తాము, ఒక 2 to 3 weeks ట్రీట్మెంట్ ఇస్తాము. కొంతమందికి మెడ నొప్పితో పాటు చేయి లాగడం జరుగుతుంది. ఈ 2 కేటగిరీలో 3 weeks ట్రీట్మెంట్ ఇచ్చినాక రెస్పాన్స్ కాకపోతే గానీ, చేయి లాగడం ఎక్కువ తీవ్రత ఉంటే గానీ మేము ఖచ్చితంగా ఎంఆర్ఐ చెప్తాం. అలాగనే నడుము నొప్పి ఎక్కువ తీవ్రత ఉండి కాలు లాగడం బాగా జరుగుతుంది అనుకోండి, ఒక 3 to 6 weeks ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ఐ చేపిస్తాం. ఇవి కాకుండా ఒక డాక్టర్ గా మేము ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తామో, మెడలో నరాల ఒత్తిడి అంటే మైలోపతి అది ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్లీ ఎంఆర్ఐ చెప్తాం. ఎంఆర్ఐ వల్ల వ్యాధి ఒక తీవ్రత తెలుస్తుంది. ఈ తీవ్రత తెలిసినందుకు మనము ఒక పేషెంట్ కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ ఉంటుందో అది మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం, సులభంగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం.